తెలంగాణలో ప్రస్తుతం ఇటు హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు కడుతున్నారు. సో సిద్దిపేటలో కూడా ఫ్లెక్సీల కలకలం అనేది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు సిద్దిపేటలో హైడ్రామా నడిచింది. అలాగే నిన్న సాయంత్రమే ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు పేరు మీద కూడా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కూడా సిటీలో పంజాగుట్ట కావచ్చు, బేగంపేట కావచ్చు, కొన్ని మెయిన్ ఏరియాలలో కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టడం అనేది జరిగింది. సో హరీష్ రావు కూడా దానిపైన క్లారిటీ ఇచ్చారు. అసలు నేను రాజీనామా డెఫినెట్గా చేస్తాను, కాకపోతే అందరికీ 2 లక్షల రూపాయలు ఎక్కడ కూడా రాలేదు, సగం ఇచ్చి మేము డప్పు కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చారు. సో హరీష్ రావు రాజీనామా చేయడానికి భయపడుతున్నాడు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో సిద్దిపేటలో మాత్రం ఫ్లెక్సీల కలకలం అనేది ఇరు పార్టీల మధ్య ఘర్షణకు దారితీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్లెక్సీ ఫైట్ సిద్దిపేటలో అర్ధరాత్రి హై టెన్షన్. హరీష్ రావు రాజీనామా ఏడబా పోస్టర్తో మొదలైన పొలిటికల్ వార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలు. హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపిన కాంగ్రెస్ నాయకులు. ఇరు వర్గాలు అరెస్ట్, భారీ బందోబస్తు. సో మొత్తానికి నిన్న అర్ధరాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో హైడ్రామా చోటు చేసుకుంది. రుణమాఫీ అయిపోయా, నీ రాజీనామా ఏడబా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ఫోటోతో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్దానం చోటు చేసుకుంది. హరీష్ రావు ఫోటోతో కూడిన ఫ్లెక్సీ చేసే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని, ఆ ఫ్లెక్సీ తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బెటాయించి నిరసన తెలిపారు. ఒకానొక సందర్భంలో ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గొడవ సర్దుమణగపోవడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సో ముట్టడికి ప్రయత్నం, తోపులాట, ఇక్కడ ఫ్లెక్సీలు చింపి హల్చల్ చేయడం అనేది జరిగింది. ఇది క్యాంప్ కార్యాలయం. సో పోలీసుల సమక్షంలోనే ధ్వంసం అంటూ హరీష్ రావు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడ ఫ్లెక్సీలు పెట్టింది సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పూజల హరికృష్ణ. సో మనము పూజల హరికృష్ణను కూడా ఫోన్ లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు అసలు ఈ కారణం, అంటే ఎందుకు ఫ్లెక్సీలు పెట్టాల్సి వచ్చింది, అసలు అంటే ఫ్లెక్సీల ఇష్యూ ఏంటి, మరి ఇది కావాలని పెట్టారా లేదా అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేసినాం, బట్ అక్కడ అందుబాటులో లేనట్లున్నారు, మేబీ ఇతర కార్యక్రమాల్లో ఉన్నట్లున్నారు. సో మరి హరీష్ రావు పైన ఎందుకు ఈ దాడి జరిగిందనే విషయాలు కూడా గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనము డిసెంబర్ 9 నాడు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసాం, 2 లక్షల రుణమాఫీ, సో మీరు వెంటనే వెళ్ళి తీసుకోరండి బ్యాంకుల నుంచి పైసలు అని చెప్పారు. తర్వాత డిసెంబర్ 9 పాసిబుల్ కాలేదు, తర్వాత మార్చి వరకు అన్నారు. అప్పటికి ఎన్నికల కోడ్ ఏర్పడడంతో ఆగస్ట్ 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి కనుక 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి స్పీకర్కి కూడా ఒక కాపీ పంపిస్తున్నాను, అలాగే అమరవీరుల స్తూపం సాక్షిగా నా రాజీనామా లేఖ ఇదేనంటూ కూడా హరీష్ రావు చూపించడం అనేది జరిగింది. సో అన్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది కూడా జరిగింది. మరి దీనిపైన హరీష్ రావు వచ్చేసి 13 హామీలు ఇచ్చారు. సో 6 గ్యారంటీలు కూడా ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా రన్ కాలేదు. నిరుద్యోగ భృతి కావచ్చు, తర్వాత అంటే కళ్యాణ లక్ష్మి దానికి తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 13 హామీలు, అలాగే 420 మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా వాళ్ళు ఇస్తా అన్నారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో అలాంటప్పుడు నేను రాజీనామా ఎందుకు చేయాలి, సో మాట తప్పినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా హరీష్ రావు చెప్పడం అనేది జరిగింది. మరి దీనిపైన మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. సో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం వద్ద ఎదుట ఇవాళ ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో నాయకుల క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో హరీష్ రావు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులని పోలీసులు అరెస్టు చేసి ఠానాకి తలరించారు. సో మనం పూజల హరికృష్ణకు ఫోన్ చేస్తున్నాం, బట్
మేబీ పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం అనేది జరిగింది. మరి వారైతే అందుబాటులోకి రావడం లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దీనిపైన హరీష్ రావు కూడా ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే నిందితులను రక్షించడం శోచనీయమని విమర్శించారు. ఇక ఎమ్మెల్యే నివాసం పైనే ఇంత దారుణంగా దాడి జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఈ దాడి ఘటన కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో మొత్తానికి మీరు చెప్పండి, నిజంగా హరీష్ రావు మాట మీద నిలబడే మనిషి అయితే డెఫినెట్గా రాజీనామా చేసే అవసరం ఉందనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు రుణమాఫీ సక్సెస్ఫుల్గా చేయలేదు,